బులెటిన్ లో డీటెయిల్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో అనేక అనుమానాలు వెంటబడుతున్నాయి. తేజేశ్వర్ ఐశ్వర్యకు ఫిబ్రవరిలోనే వివాహం కావాల్సి ఉంది. అప్పుడు ఐశ్వర్య కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయింది. తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ను నమ్మించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్తను హతమార్చింది. అయితే తేజేశ్వర్ మర్డర్ కేసుపై గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఫస్ట్ వీళ్ళు నార్మల్ గా ప్లాన్ చేయాలని చూశారు. బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ వీళ్ళు ల్యాండ్ మార్క్స్ దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెడితే అతను ఉన్నటువంటి ప్లేస్ ఏ ప్లేస్ అయితే మనకి కన్వీనియంట్ గా ఉంటది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. సో 2 వీలర్ మీద అనేసరికి ఓపెన్ గా అవుతుందని ఒక 4 వీలర్ ని హైర్ చేశారు. దానికి కూడా బ్లాక్ ఫిల్మ్ లో అతికించడం జరిగింది. బ్లాక్ ఫిల్మ్ లో అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడదు అనేటటువంటి ఇంటెన్షన్ తో చేశారు. ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు, ఎన్నో రకాలుగా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని కానీ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వర్ని నమ్మించింది. నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది. అదే విధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా గానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుఫారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అతనికి 2019 లో మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవడం, అతను కంటిన్యూస్ గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ రిలేషన్ లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశం. ఆల్మోస్ట్ ఆల్ 100% కూడా 99.99% ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జ్యుడిషియరీకి కూడా స్పెషల్ ట్రయల్ చేయమని ఒక 6 నెలల్లోపే ముద్దాయి